అందరికీ నమస్తే. నా పేరు ఖాజా హుసేన్. మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం. మన తెలుగు లోగిళ్లలో మన తెలుగు ఆచారాల ప్రకారము ఉగాది అనేది నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. మరి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం కాకుండా తెలుగు క్యాలెండర్ ప్రకారం చూస్తేనే మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అందులో మొట్టమొదటిగా ఉగాది అనేది ప్రారంభమవుతుంది. మరి ఉగాది అనేది ఈ సంవత్సరం ఉగాది అనేది పరాభవనామ సంవత్సరంతో మొదలైంది. మరి పరాభవం ఎవరికి అంటే ఏదైతే అధర్మంగా ఉంటారో వాళ్ళకి పరాభవం జరిగి ధర్మంగా నీతిబద్ధంగా ఉన్న వారికి విజయం చేకూర్చాలని చెప్పి ఈ పరాభవనామ సంవత్సరం అనేది మొదలవుతుంది. మంచిపై చెడు సాధించే విజయంలో చెడు ఎప్పుడు కూడా వినాశనం చెంది ధర్మం అభివృద్ధి చెందాలని చెప్పి ఉద్దేశంతో ఈ పరాభవనామ సంవత్సరం అనేది మొదలవుతుంది. మరి ఈ ఉగాదిని పురస్కరించుకొని షడ్రుచులతో కూడినటువంటి పచ్చడిని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి వాళ్ళు తీసుకొని ఇటు ఆరోగ్యపరంగా అయితేనేమియండి, శాస్త్రపరంగా అయితేనేమండి, ఈ ఉగాది పచ్చడి ముఖ్యంగా స్పెషల్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడి తీసుకొని వాళ్ళ ఆరోగ్యం కాపాడుకుంటూ జీవితంలో ఎన్నో రకాల షడ్రుచులతో కూడినటువంటి కలయికలతో కూడినటువంటి ఈ సంసార సాగరాన్ని మనమందరం కూడా తెలుసుకోవాలి. దీంట్లో తీపి, చేదు, పరుపు, కారం అన్నీ ఏ విధంగా అయితే ఉంటాయో మన జీవితంలో కూడా అన్ని రకాల సమస్యలను మనం ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలనేది తెలియజేసేదే ఉగాది. మరి ఈ ఉగాది కొత్త సంవత్సరము 12 రాసులు ఎవరైతే 12 రాసుల వారికి ఉన్నాయో వారి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము ఇవన్నీ కూడా తెలుసుకొని వాళ్ళ జీవితంలో మంచేది చెడు ఏది చేయాలి ఏది చేయకూడదని నిర్ణయం చేసుకొని ఈ సంవత్సరము మొదలు పెడితే వాళ్ళకు తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పి మరి ఈ పండితులు తెలియజేస్తున్నారు. మరి దాని ఆధారంగా మనము 12 రాసుల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాసులు చెక్ చేసుకొని వాళ్ళు రాబోయే ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళు ఏ విధంగా నడచాలి, అలాగే పంటలు ఏ వేసుకోవాలి, పంటలు ఏ విధంగా దాన్ని అభివృద్ధి చేసుకోవాలని రైతులు కూడా ఈ సంవత్సరం మొదలు పెడతారు. మరి రైతన్నలకు కూడా మంచి జరగాలి, ఏ పంట వేయాలి ఏ పంట వేయకూడదని నిర్ణయం చేసుకునేటువంటి మంచి రోజే ఉగాది. మరి ఉగాది అనేది మరి తెలుగు లోగిళ్లలో ఆనందదాయకంగా చాలా సంతోషంగా ఉంటుంది. మరి ఆంగ్ల సాంప్రదాయ ప్రకారము మనం ఏం చేస్తున్నాము, ఖచ్చితంగా జనవరి 1వ తారీఖు వెళ్ళి మనము గుడికి వెళ్ళి పూజ చేస్తున్నాం, కానీ అది తప్పు. ఉగాది ప్రకారము ఈరోజు ఖచ్చితంగా అందరూ ప్రతి ఒక్కరూ దేవాలయాలకు వెళ్ళి మరి ధర్మపరంగా ఆచరించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ టెంపుల్కి వెళ్ళి దేవులను మొక్కి మరి ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని కోరుకోవడం అనేది ఒక ధర్మం అని చెప్తున్నారు పెద్దవాళ్ళు. మన వెల్దుర్తిలో పోలీస్ స్టేషన్ నందు మహిళలందరూ ఉదయమే వేలాదిగా తరలి వచ్చి ఇక్కడ అమ్మవారిని పూజించుకొని వాళ్ళ యొక్క బాధలు వాళ్ళ యొక్క ఇతిగాథలన్నీ కూడా అమ్మవారికి తెలియజేసుకొని ఈ సంవత్సరం అందరూ మంచిగా జరగాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వేలాదిగా మనకు ఇక్కడ మహిళలు ఉదయమే వాళ్ళు నైవేద్యం సమర్పించి పిండి వంటలన్నీ చేసుకొని రావడం జరిగింది. ఇక్కడ చూస్తున్నాము పిండి వంటలన్నీ కూడా భక్ష్యాలు అయితేనేమి, అన్నము, పులిహార ఇవన్నీ తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. అట్లాగే పచ్చడి ఏదైతే పచ్చడి ఉందో ఆ ఉగాది పచ్చడి స్పెషల్ కాబట్టి ఉగాది పచ్చడి కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా జరిగి వీళ్ళు ధార్మికంగా ఖచ్చితంగా సనాతన ధర్మం ప్రకారంగా ముందుకు వెళ్ళాలని, మరి వీళ్ళందరికీ సుఖ సంతోషాలు కలగాలని, వెల్దుర్తి ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో చాలా సంతోషంగా ఉండాలని, ఉగాది పచ్చడిలో ఏ విధంగా అయితే షడ్రుచులు కలిసి ఉంటాయో వాళ్ళ జీవితంలో కూడా షడ్రుచులుగా ఉండి వాళ్ళు ఆనందంగా సంతోషంగా ధైర్యంగా నిలబడి వాళ్ళు ముందుకు వెళ్ళాలని చెప్పి మీ ఖాజా హుసేన్ క్రాంతి కిరణం తరపున నమస్తే.